Rohit Chinuri. I'm from Nizamabad district, Telangana. Currently, I'm pursuing my graduation in BTech 4th year in the stream of Computer Science and Engineering. One day నాకు నెక్స్ట్ ఇయర్ టీం నుండి ర్యాండమ్గా కాల్ అనేది వచ్చింది వెబినార్ అటెండ్ అవ్వమని. సో నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెబినార్ అటెండ్ అవ్వడం జరిగింది. వెబినార్లో నాకు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కరికులం ఎలా డిజైన్ చేశారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ జాయిన్ అప్ నుంచి నా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కన్సిస్టెంట్గా జరిగింది. ఇక్కడ మనకి బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా బాగా నేర్పిస్తారు. సో అదే మనకి ప్రాక్టికల్ స్కిల్స్ని పెంచుతుంది. నా ఇంటర్న్షిప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వెళ్ళగలుగుతున్నాను. ఈ-కామర్స్ అప్లికేషన్స్ లాంటివి కావచ్చు, యూట్యూబ్ క్లోన్స్ లాంటివి కావచ్చు, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నా రెజ్యూమేకి వెయిటేజ్ కూడా పెరిగాయి. ఆపర్చునిటీస్ రావడం అనేది జరిగింది. లాస్ట్ జీటీ టెక్ సొల్యూషన్స్ అనే కంపెనీలో యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్గా వచ్చింది. ఇంటర్న్షిప్ క్రాక్ చేయడానికి నేను చేసిన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ చేయడం కానీ డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేశాను. ఆ అసైన్మెంట్ చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి, అంటే చాలా ఎర్రర్స్ వచ్చాయి. సో అవి ఓన్గా డీవర్క్ చేయడం వల్ల సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది దొరికింది. సో నా సజెషన్ ఫర్ మై కోలర్నర్స్ ఏంటంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ కన్సిస్టెన్సీ లూజ్ అవుతాం. సో ఆ టైంలో మనం కన్సిస్టెన్సీని మళ్ళీ సెల్ఫ్ మోటివేట్ అయ్యి రన్నింగ్ అనేది మొదలు పెట్టాలి. నెక్స్ట్ కోర్స్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనము త్వరగా కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కూడా చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం మనం బోత్ అకాడమిక్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ని ఇలా మేనేజ్ చేయాలనేది నేర్చుకుంటాం. అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అండ్ సపోర్ట్, వాళ్ళు షేర్ చేసిన మాడ్యూల్స్ నాకు ఇంటర్వ్యూలో చాలా యూజ్ అయ్యాయి. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్. వాళ్ళ సపోర్ట్ లేదు నేను ఎక్కడ వరకు రాలేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్.